హలో గైస్, ప్రీవియస్ గా సరస్వతి పుష్కరాల స్నానం వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ ఇదనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ ఫస్ట్ మా మమ్మీని డ్రాప్ చేసి వచ్చాము. తర్వాత మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈవినింగ్ సీఎం ప్రోగ్రామ్ ఇంకా హారతులు ఉన్నాయని చెప్పాను కదా, దానికోసం అనమాట. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ అమ్మవారి విగ్రహం ఆవిష్కరణ చేయడం అదంతా అయిపోయింది. తర్వాత సీఎం వచ్చేసి స్నానం చేయడానికి పోతుండే అనమాట, మునగనికి అందులో. సో తినొచ్చేసి మా ఫ్రెండ్ అక్కడ డ్యూటీ పడింది సీఎం ప్రోగ్రామ్ కి. 4th డే తను వచ్చిందని తెలిసాక వెంటనే వెళ్ళాననమాట. తను ఎక్కడ అకామిడేషన్ ఉందో అక్కడికి వెళ్ళి కలిసాక తర్వాత ఇక తను ఫ్రీ అయ్యాక మళ్ళీ కలుద్దాంలే అనుకున్నాను. ఇక వచ్చేసాను. తర్వాత నెక్స్ట్ డే తన డ్యూటీ దగ్గరే కనిపించింది అనమాట. సో అక్కడ మళ్ళీ కలిసింది. ఇక దగ్గరకు వచ్చి ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాం అనమాట. తనకి అక్కడ సీఎం లేకుండే అప్పుడు, అందుకే ఇక డ్యూటీ లేదు కదా అనేసి వచ్చి దగ్గర కూర్చొని ముచ్చట పెడుతున్నాం. ఇక అందరం కలిసి అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏమి అనేసి కూర్చొని అట్లా రిలాక్స్ అవుతున్నాం అనమాట, ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇక మన సీఎం రేవంత్ అన్న అయితే ఇక మునిగేసి వస్తుండ అనమాట మంచిగా. ఇప్పుడు ఇక దేవుడి దగ్గర దర్శనానికి వెళ్ళిన, దర్శనం పోయి వచ్చినాక ఈవినింగ్ అయితే ఇక స్టార్ట్ అయింది అనమాట మన హారతి ప్రోగ్రామ్. కాళేశ్వరం చ కలిదోషహరం మహేశం సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే సరస్వతి నమోస్తుతే చతుర్భుజే చంద్రకళావ. నేను వెళ్ళింది ఫస్ట్ డే కాబట్టి ఈ వీడియో చూపిస్తుంది. ఫస్ట్ డే చాలా లేట్ గా స్టార్ట్ అయింది అనమాట. కానీ తర్వాత డేస్ అన్నిటి నుంచి 7 కి అట్లా స్టార్ట్ అయ్యింది. సో ఫస్ట్ డేనే కాకుండా మేము మిగతా డేస్ అన్ని డేస్ కూడా అటెండ్ అయినాం అనమాట. సో ఇక అక్కడ ఆరతి ప్రోగ్రామ్ అంతా అయిపోయాక పక్కకి స్టాల్స్ ఉండే. సో స్టాల్స్ దగ్గర కూడా వెళ్ళి ఏమేమి ఉన్నాయని చూస్తున్నాం. అక్కడ మా ఫ్రెండ్స్ అందరు కలిసారనమాట, లోకల్ వాళ్ళు. సో కలిసి కొంచెంసేపు అట్లా వాళ్ళందరితో కూడా కలిసి అట్లా అందరం తిరిగాము, ఏమేమి ఉన్నాయని చూసాము. అక్కడ ఏమేమి ఉన్నాయంటే చీరలు ఉన్నాయి, మన బ్యాగ్స్ ఉన్నాయి, కటన్స్ అన్ని ఉన్నాయి అనమాట. హ్యాండ్ మేడ్ కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి, చేతితో చేసిన చెక్క బొమ్మలు. సో అన్ని అట్లా చూసేసి నచ్చినవి కొనుక్కున్నాం అనమాట. మా మమ్మీ నెక్స్ట్ డే వెళ్ళాము మమ్మీతోని. సో అప్పుడు తీసుకున్నాము. మేబీ ఫస్ట్ డే చాలా స్టాల్స్ ఉన్నాయి కావచ్చు, కానీ ఫస్ట్ డే చాలా లేట్ అయిపోయింది, మేము వెళ్ళలేదు ఇక. సో ఇవన్నీ తర్వాత వెళ్ళినవి అనమాట. అందుకే చాలా తక్కువ తక్కువ ఉన్నాయి, కొన్ని స్టాల్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి. మంచిగా అక్కడ గేమ్ జోన్ కూడా ఉండే అనమాట. పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా పోదాం అనుకున్నా యాక్చువల్లీ ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు అయితే. కానీ మన పక్కన ఎవరు చిన్న పిల్లలు లేరు కాబట్టి తీసుకోవడానికి మనకి హేలో లేదనమాట. ఎవరైనా ఖచ్చితంగా లాస్ట్ డే వరకైనా ఎవరినో ఒకరిని పట్టుకొని పోతా గైస్ అయితే, అది కూడా పెడతా. ఇక లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఆ బయట గుర్రాలది సంథింగ్ బండి ఉంటే దాని మీద కూర్చొని ఇక కొంచెం అలా కూర్చొని ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగామన్నమాట. ఉన్న ఈ 12 డేస్ లో ఖచ్చితంగా 6 డేస్ వరకు అయితే మేము ఆరతులు అటెండ్ అయ్యామన్నమాట ఈవినింగ్. మిగతా డేస్ అన్ని వర్షాలు పడి ఆగిపోతుండే మేము పోవడం. సో ఎంతమంది ఇక్కడికి వచ్చారు, ఎంతమంది ఆరతులు అటెండ్ అయ్యారు అనేది, మీకు ఎలా అనిపించింది ఆరతి చూస్తుండే అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ బ్లాగ్ కి ఇంతే అనమాట. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.